హాయ్ హలో అస్సలం వాలేకుమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి ట్రెడిషనల్ రెసిపీ ఆవపెట్టిన కంద బచ్చలి కూర రెసిపీ. దీనిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన కడాయిని పెట్టుకొని 1 లీటర్ వాటర్ని వేసుకొని 500 గ్రాములు కట్ చేసుకున్న కంద ముక్కల్ని వేసుకోవాలి. కంద ముక్కల్ని వేసేసుకొని 1/2 స్పూను సాల్ట్ని వేసుకొని 7 కట్టలు తరిగిన బచ్చల ఆకును కూడా వేసుకుని మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇది ఉడికేలోగా ఒక మిక్సీ జార్లోకి 1.5 స్పూన్ల ఆవాలు, కట్ చేసుకున్న 1 ఇంచు అల్లం, 2 ఎండుమిరపకాయలు, 1/2 టీ స్పూను పసుపు, 1/2 స్పూను సాల్టు, 1 స్పూను ఆయిలు, కొద్దిగా వాటర్ని వేసుకొని దీనిని మెత్తని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత కంద బచ్చలాకు పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి. ఇప్పుడు వీటిని నీళ్లు రాకుండా వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న ఈ కంద బచ్చలాకుని ఆలూ స్మాషర్తో కానీ పప్పు గుత్తితో కానీ కచ్చా పచ్చాగా మెదుపుకోవాలి. దీనిలోకి రుచికి సరిపడినంత సాల్టు, 1/2 టీ స్పూను పసుపు, 2 స్పూన్ల చింతపండు రసం, కందని ఉడికించుకున్న వాటర్ను కూడా కొద్దిగా వేసుకోవాలి. దీనిలోకి 1 స్పూను జీలకర్ర పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. దీనిలోకి ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్న ఆవాల పేస్టును కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. దీనికి తాలింపుని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ పైన కడాయిని పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూను వేరుశనగ పప్పు, 1 స్పూను పచ్చిశనగపప్పు, 1/2 స్పూను ఆవాలు వేసుకొని ఆవాలు చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు, పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత తుంచుకున్న 2 ఎండుమిరపకాయలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా 1/2 టీ స్పూను ఇంగువను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన ఈ తాలింపులోకి ముందుగానే ఆవపెట్టిన కంద బచ్చలాకును కూడా వేసేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతేనండి, చాలా ఈజీగా ఎంతో హెల్దీ అయిన ఆవపెట్టిన కంద బచ్చలాకు కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నేను చేసిన ఈ రెసిపీని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అల్లా హాఫీజ్.